నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. తెలంగాణ శక్తి సామర్థ్యం పట్ల నిబద్ధత, పిల్లలకు శక్తి పొదుపును అలవాటు చేసేలా చేయడంపై దృష్టి పెట్టడం, అవగాహన పెంపొందించడానికి కమ్యూనికేషన్ వ్యూహాలు, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు దేశవ్యాప్త ఉద్యమానికి భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ పిలుపునిచ్చింది. సమిష్ట చర్యను నొక్కి చెబుతూ గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాలు, అటవీ నిర్మూలన మరియు కాలుష్యంలో ప్రమాదకర పెరుగుదలను పరిష్కరించాలని బీఈఈ ప్రభుత్వాలు, పరిశ్రమలు మరియు వ్యక్తులను కోరింది. పారిస్ ఒప్పందానికి అనుగుణంగా ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కి పరిమితం చేయాల్సిన అవసరాన్ని నిపుణులు నొక్కి చెప్పారు. ఇంధన రంగం మొత్తం జీహెచ్జీ ఉద్గారాలలో దాదాపు 75% వాటాను కలిగి ఉంది కాబట్టి క్లీన్ ఎనర్జీకి మారడం, శక్తి సామర్థ్యాన్ని పెంపొందించడం, సమర్థవంతమైన నీటి నిర్వహణ మరియు అడవుల పెంపకం వంటివి వాతావరణ ప్రభావాలను తగ్గించడానికి కీలకమైన వ్యూహాలు. ఈ పరిస్థితుల్లో మరియు 2024 డిసెంబర్ 14 నుండి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పరిరక్షణ వారం సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల మీడియా సలహాదారు విభాగం, ఇంధన సామర్థ్యం బ్యూరో, బీఈఈ, మినిస్ట్రీ ఆఫ్ పవర్, అనిలతో పాటు భారత ప్రభుత్వం ఎండి టీజీఆర్ఈడీసీఓ సందీప్ కుమార్ సుల్తానియాను కలిశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎనర్జీ అండ్ ఫైనాన్స్, హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం. చర్చ సందర్భంగా ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్తును అందించడంలో సహాయపడటానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర పిఎస్యు యొక్క జేవీ, బీఈఈ మరియు ఈఈఎస్ఎల్ మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంధన సామర్థ్యం మరియు అమలుపై రాష్ట్ర నిబద్ధతలను ప్రిన్సిపల్ సెక్రటరీ హైలైట్ చేశారు. ఆర్థిక అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఎనర్జీ ముఖ్యమంత్రి వారి సమర్థ మార్గదర్శకత్వంలో రేవంత్ రెడ్డి ఇంకా ఉప ముఖ్యమంత్రి శ్రీ నిరంతర పర్యవేక్షణ భట్టి విక్రమార్క ఇంధన శాఖ వినియోగదారులకు అత్యధిక నాణ్యతతో 24 గంటలు విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యం ఇచ్చిందని మరియు ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి మరియు గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడం కోసం గ్లోబల్ ప్రమాణాల ప్రకారం పారిశ్రామిక విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన అన్నారు. విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు ఎంఎన్ఆర్ఈ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంధన శాఖ చేరుకోవడానికి కట్టుబడి ఉంది. 2030 నాటికి 20 GW పునరుత్పాదక శక్తిని మరియు 2035 నాటికి 40 GW పునరుత్పాదక శక్తిని ఏర్పాటు చేయాలనే లక్ష్యాలు. ఉదాత్తమైన కారణాన్ని ప్రోత్సహించడానికి మరియు బీఈ యొక్క ఆర్థిక సహకారంతో పాఠశాల పిల్లలకు ఇంధన సంరక్షణను అలవాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 165 కంటే ఎక్కువ ఇంధనాన్ని ఏర్పాటు చేసింది. క్లబ్లు, మేము మహిళా సంఘంలో శక్తి సామర్థ్యం మరియు పరిరక్షణ యొక్క స్థిరత్వంపై సమానంగా దృష్టి పెడుతున్నాం. స్వయం సహాయక బృందాలు మరియు టీజీఆర్ఈడీసీఓ ఎనర్జీ కన్జర్వేషన్ క్యాలెండర్ 2025 విడుదలలో ఉప ముఖ్యమంత్రి పాల్గొనడం వాతావరణ మార్పులను పరిష్కరించడంలో 40% పైగా దోహదపడే ఇంధన సామర్థ్యం వైపు రాష్ట్రం యొక్క ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది. టీజీఆర్ఈడీసీఓ అధికారులు శక్తి సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి బీఈఈ మద్దతుతో వివిధ కార్యకలాపాలు చేపట్టడం జరిగిందని, వాటిలో కొన్ని ప్రధాన కార్యక్రమాలు కింద ఇవ్వబడ్డాయి. ఎనర్జీ ఎఫిషియన్సీ ఫైనాన్షియల్ కమిటీ, ఎనర్జీ ఎఫిషియన్సీ ఫైనాన్సింగ్ ప్లాట్ఫామ్ అనేది నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కింద ఉన్న కార్యక్రమాల్లో ఒకటి. దీని అమలు కోసం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు ప్రాజెక్ట్ డెవలపర్లతో ఇంటరాక్ట్ అయ్యేలా ఒక వేదికను అందిస్తుంది. ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఎఫిషియన్సీ కోసం ఆర్థిక సంస్థల కమిటీ ఫైనాన్సింగ్ రాష్ట్రంలోని 8 ప్రముఖ ఆర్థిక సంస్థలతో ఏర్పాటు చేయబడింది. టీజీఆర్ఈడీసీఓ ఇటీవల రాష్ట్రంలో 2 నో ఇన్వెస్ట్మెంట్ బజార్ ఈవెంట్లను నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రంలో ఈఈ అండ్ ఈసీ ప్రమోషన్పై మీడియా ప్రచారం, ఆల్ ఇండియా రేడియో ఛానల్లో సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడానికి జింగిల్ ఆన్ ఎనర్జీ కన్జర్వేషన్ను ప్రసారం చేసింది. ఎలక్ట్రిక్ వెహికల్పై టెలికాస్ట్ చేయబడిన ప్రకటన, సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడానికి వివిధ టెలివిజన్ ఛానళ్లలో బీఈ స్టార్ లేబుల్ చేయబడిన ఉపకరణాలు. అవగాహన ప్రచారం కోసం హైదరాబాద్ మెట్రో రైళ్ల లోపలి ప్యానెళ్ల వద్ద ఇంధన పొదుపు చిట్కాలు, ఇంధన సంరక్షణ చర్యలు అనే ప్రకటనల ద్వారా ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వైపు అవగాహన ప్రచారం.